హలో, వెల్కమ్ టు యూట్యూబ్ వ్యూవర్స్. నేను అందరికీ గురు పౌర్ణమి యొక్క విశిష్టత చెప్తున్నాను. ఈ గురు పౌర్ణమి రోజు మీరు ముందు భగవంతుడిని ఇంట్లో నెయ్యి దీపం పెట్టి పాయసం కానీ శనగలు కానీ ఏదైనా బెల్లం కానీ నైవేద్యం పెట్టి మీరు ఆరాధించుకోండి. దాని తర్వాత మీకు పాఠాలు చెప్పే గురువులను కానీ చిన్నప్పుడు మాస్టర్లు కానీ వాళ్ళని మీకు తోచిన విధంగా సత్కరించుకొని వాళ్ళకి బట్టలు పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల మీకు ఎంతో మంచి జరుగుతుంది. వాళ్ళ ఆశీర్వాదం వల్ల మీకు ఎంతో మంచి జరుగుతుంది. పాఠాలు చెప్పే గురువులే కాదు, మీకు జీవితంలో మంచిగా ఉద్యోగానికి దారి చూపించి మంచి ఈ పద్ధతులు చెప్పి మంచి డెవలప్మెంట్కి మీకు సహాయం చేసిన వాళ్ళు, మీ జీవితంలో అత్యున్నత స్థాయికి వెళ్ళడానికి మీకు సహాయపడిన వాళ్ళు అందరూ మీకు గురువు కిందే లెక్క వస్తారు. మీకు మంచి సపోర్ట్ ఇచ్చి బ్యాక్ బోన్లా నించిన వాళ్ళు కూడా మీకు గురువుల కిందే సపోర్టు. అటువంటి వారు ఎవరైనా మీ జీవితంలో తప్పకుండా తారసపడే ఉంటారు. అటువంటి వాళ్ళకి మీరు వెళ్ళి వాళ్ళకి ఆశీర్వాదం పొంది వాళ్ళకి తోచిన విధంగా సత్కరించుకోండి. దానివల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది. ఇది గురు పౌర్ణమి అనగా వ్యాస మహర్షి యొక్క జన్మదినము. అప్పటి నుంచి గురు పౌర్ణమి విశిష్టత అందరికీ తెలిసింది. తర్వాత మీరు గురు పౌర్ణమి రోజు మీకు గురుబలం తక్కువ ఉన్న వాళ్ళు, అంటే గురుబలం తక్కువగా ఉందంటే ఎలా తెలుసుకోవాలంటే, మనకి ఏ కార్యాలైనా ఏ మంచి పని అయినా జరగకపోవడం, ఏదైనా రావాల్సిన మంచి కార్యాలు కానీ జరగకపోవడం, రావాల్సిన డబ్బు అందకపోవడం, ఇవన్నీ మీకు గురుబలం తగ్గినట్టు. మీరు ఏది మాట్లాడినా దానికి రివర్స్ అవ్వడం, ఏది చేసినా అది జరగకపోవడం, ఏ మంచి కోరుకున్నా అది ఏ డెవలప్మెంట్ లేకపోవడం, అది గురుబలం తగ్గినట్టు లెక్క. అప్పుడు మీరు ఏం చేయాలంటే గురువు స్తోత్రం చదువుకోవాలి. ఓం గురువే నమః అనుకుంటూ 16 సార్లు చదువుకోండి. మీకు ఇంకా ఓపిక ఉంటే 108 సార్లు కూడా చదువుకోవచ్చు. ఓం గురువే నమః. ఇలా చేయడం వల్ల మీకు గురువు బలం పెరుగుతుంది. గురువు బలం పెరగాలంటే మీరు శనగలు దానం చేయండి గురువుకి. ఆ రోజు పసుపచ్చని వస్త్రాలు వేసుకోండి. ఆ రోజు ధరించండి పసుపచ్చని వస్త్రాలు. మీరు పసుపు కలర్ కానీ గంధం కలర్ కానీ వస్త్రాలు ధరించండి. శనగలు దానం ఇవ్వండి, బెల్లం పెట్టండి. యథావిధిగా మీరు మీ చెప్పినట్టు మీ పెద్దలకి, మీ ఇంట్లో పెద్దలకి నమస్కరించుకోండి. ఈ విధంగా చేయడం వల్ల మీకు గురుబలం పెరుగుతుంది. అన్ని విధాల మీకు భగవంతుని సహాయం అందుతుంది. ఇది గురు పౌర్ణమి యొక్క విశిష్టత. నా ఛానల్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. మీరు ఆ గురు పౌర్ణమి రోజు మీరు దత్తాత్రేయుని గుడికి కానీ, దక్షిణామూర్తి గుడికి కానీ, సాయిబాబా గుడికి కానీ ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకోండి. యథావిధిగా దాన ధర్మాలు చేయండి. అక్కడున్న పండితులకి, వాళ్ళకి మీకు గురువు ఎవరు దొరకకపోతే ఆ పండితులకు కూడా మీరు ఏమైనా దానం ఇచ్చి సత్కరించుకోండి. ఈ విధంగా చేయడం వల్ల కూడా మీకు గురుబలం పెరుగుతుంది. ఈ విధంగా చేయడం ఎంతో విశిష్టత. గురువు చరిత్ర పారాయణం చేయండి. దక్షిణామూర్తి వ్యాసం చదువుకోండి. ఇవన్నీ చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.